మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 135 రివ్యూ. ఈరోజు మరి చెన్నకేశవులు గారు తన కొడుకు ఆచూకీ ఏమైనా తెలుసుకుంటారా? చెంచలమ్మ తన కోడల్ని కాపాడుకుంటుందా కళింగ బారి నుండి? ఇవన్నీ తెలుసుకుందాం. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. సింధూర దగ్గరికి వెళ్ళబోతున్న కళింగని దారిలోనే అడ్డగించి చెంచలమ్మ ఆపుతుంది. అప్పుడు ఎన్నాళ్ళు ఇలా కాపాడుకుంటావు నీ కోడల్ని అంటాడు కళింగ. ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటానురా అంటుంది. ఒకవేళ ఆ ప్రాణమే పోతే అంటాడు. నా ప్రాణం తీయడం మాటలు చెప్పినంత సులభం కాదు అంటుంది చెంచలమ్మ. కళింగ కత్తి తీసుకుని చెంచలమ్మ మీదికి వెళ్ళబోతాడు. అప్పుడు అతని అనుచరులు ఆ కళ్ళు చూసి భయపడతారనమాట. కోపంతో కళ్ళెర చేస్తుంది చెంచలమ్మ. ఆ కళ్ళను చూసి, అన్న ఆగన్నా, నీ చేతిలో కత్తి మాత్రమే ఉంది, కానీ తన కళ్ళే 2 కత్తుల్లాగా ఉన్నాయి. మనము ఆవేశంతో ముందుకెళ్ళకూడదు, ఆలోచనతో అదును చూసుకొని వెళ్ళాలి అని ఆపుతారు కళింగని. అప్పుడు కళింగ అడుగు ముందు వేయడానికి కొంచెం జంకుతాడు. అప్పుడు కళింగ చెంచలమ్మతో ఇలా అంటాడు. నిన్ను చంపితే నా పగ చల్లారదు. నువ్వెప్పుడు బ్రతికే ఉండి నా కళ్ళ ముందు ఎప్పుడు ఎందుకు బ్రతికాన్రా దేవుడా అని ఏడుస్తూ ఉండాలి. అలా చేయాలి నేను అంటాడు. నీ కోరిక తీరే అవకాశం ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ రాదు అంటుంది చెంచలమ్మ. ఈ జన్మలోనే చూపిస్తా, వచ్చే జన్మ వరకు నువ్వు మర్చిపోని నరకాన్ని ఈ జన్మలోనే చూపిస్తా అని వాడు కూడా రెచ్చిపోతాడు కళింగ. అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నీ కోడల్ని ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు కళింగ. కళింగ తిరిగి వెళ్ళిపోతుంటే బసవ అంటాడు, అమ్మ వాడు వెళ్ళిపోతున్నాడు, వాడిని వేసేయమంటారా అని అడుగుతాడు. వద్దు ఆగు అంటుందన్నమాట. బసవని ఆపుతుంది. గుండె చూపించి ఎదురుగా వచ్చిన వాడయింటే అప్పుడు వాడి మెడకాయ మీద తలకాయ లేకుండా చేసి ఉండేదాన్ని. వెన్ను చూపించి పారిపోతున్న వాడిని చంపడం మనకు మంచిది కాదు అంటుంది. వాడి పిరికితనాన్ని వాడికే వదిలే అనేసి చెంచలమ్మ కూడా వెళ్ళిపోతుంది అక్కడి నుండి. అదే తెల్లవారుజామునే సింధూర తలస్నానం చేసి తల తుడుచుకుంటూ అలా గుమ్మం దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు తన తాలి పైనే ఉంటుందన్నమాట. అది ఆ విషయం మర్చిపోతుంది, చూసుకోదు. తులసి కూడా సింధూర పక్కన నుండి ముగ్గు వేయడానికి వెళ్తుంది, కానీ గమనించదు. చంటి ఎక్కడా అని వెతుకుతూ ఉంటుంది సింధూర. ఆ పక్కనే చంటి కనిపిస్తాడు వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ. గుడ్ మార్నింగ్ చంటి అంటుంది. సింధూర వాళ్ళమ్మ చూసి ఆశ్చర్యపోతుంది, ఏంటి చంటికి గుడ్ మార్నింగ్ చెప్తోంది అని. గుడ్ మార్నింగా, నాకెందుకు చెప్తున్నారండి అంటాడు చంటి. నువ్వు మా అతిథివి కదా, అందుకే చెప్తున్నాను అంటుంది. నీకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను చంటి అంటుంది. నాకు వేడి నీళ్ళు అలవాట్లేదు అమ్మాయి గారు, చిన్నప్పటి నుండి చల్లనీళ్ళతోనే చేస్తాను అంటాడు. సింధూర వాళ్ళమ్మకి సింధూర ప్రవర్తన ఏమీ నచ్చటం లేదు. చంటి ఇంతకుముందు 2-3 సార్లు కూడా మన ఇంటికి వచ్చాడు కదా, కొత్తగా అతిథి అంటోంది ఏంటి, కొత్తగా మర్యాదలు చేస్తుంది ఏంటి అని మనసులో అనుమానిస్తూ ఉంటుంది. వాళ్ళకి వెళ్ళి బకెట్లో వేడి నీళ్ళు తీసుకొస్తుంది అనమాట చంటికి. అప్పుడు వాళ్ళ నాన్న ఎదురుపడతారు. అయినా కూడా ఆయన కూడా మెడలోని తాలి బయట ఉన్నా కూడా గమనించరు. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నీళ్ళ అక్కడ ఒక పక్కన పెట్టేసి చెప్తుందనమాట. అమ్మ చంటి ఆకలికి ఆగలేడు, దోశలు వేసి పెట్టమ్మా, దోశలు అంటే చాలా ఇష్టమని చంటికి రాత్రి పిండి రుబ్బి పెట్టాను అంటుంది. వాళ్ళమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది, ఏంటి ఇదంతా ఇలా జరుగుతోందని. ఎదురుగా చెప్తున్నా కూడా మెడలో తాలి కనిపించదు, ఆమె కూడా గమనించదు. తర్వాత బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి చంటి దగ్గర కింద పెడుతుంది. అప్పుడు తన తాలి తనకే అట్లా కదులుతూ కనిపిస్తుంది. అమ్మో అని భయపడి చేతిలోకి తీసుకొని తన చంటి ఏమైనా ఈ తాలిబొట్టు చూసేశాడా, చూస్తే తీసేయమని అడుగుతాడే, ఒకవేళ అడగలేదంటే చూడలేదనుకుంటా అని ఆలోచిస్తూ ఉంటుంది భయపడి. అంతేగాని అమ్మా నాన్న చూస్తారని భయం కూడా లేకుండా మర్చిపోయింది సింధూర. చెన్నకేశవులు గారు తన బైక్ వేసుకుని అన్ని ఊర్లు దాటుకుంటూ కొండగట్టు ఎక్కడ అనేసి అందరిని అడుగుతూ వెళ్తూ ఉంటారనమాట. ఒకతను ఇంకా 10 కిలోమీటర్లు నేరుగా వెళ్ళారంటే కొండగట్టు వస్తుంది అని చెప్తాడు. సరే అని బయలుదేరుతారు చెన్నకేశవులు గారు. అయినా ఈ కొండగట్టు అనే పేరు ఇంతకుముందు ఎప్పుడో విన్నానే అని ఒకసారి ఆలోచించుకుంటారు. అప్పుడు చంటి మాది కొండగట్టు అండి, అది చిన్న ఊరు అని తను కొత్తలో వచ్చినప్పుడు చెప్పినట్టు గుర్తొచ్చేస్తుంది ఆయనకి. అప్పుడు చంటి తన ఊరు కొండగట్టు అని చెప్పాడు కదా, ఒకవేళ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు నేను మన ఇంటికి వచ్చినప్పుడు కలవలేకపోయాను కాబట్టి వాళ్ళ చంటి ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని అడిగితే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అనుకొని వెళ్తారు. నేను చంటి వాళ్ళ అమ్మగారి సహాయం ఎలాగైనా తీసుకోవాలి, అప్పుడు నా కొడుకు వివరాలు తెలుస్తాయి అనుకుని ఆయన ఆశతో వెళ్తూ ఉంటారు. ఇంతలో ఆ మాటలు అలా జరుగుతుండగా చంటి వాళ్ళమ్మ బియ్యం చెరుక్కుంటూ ఉంటే పక్కింటాము వచ్చి, అమ్మ నీ కొడుకు ఎలా ఉన్నాడు, చంటి ఎలా ఉన్నాడంటే, మొన్నే కదా చూసి వచ్చాను, మళ్ళీ చూడాలనిపిస్తే మళ్ళీ వెళ్తాను అంటే, అక్కడ ఎలా ఉన్నాడు నీ కొడుకు అని అడుగుతుంది. అక్కడ చాలా బాగున్నాడు, వాళ్ళు మహారాజులాగా చూసుకుంటున్నారు నా కొడుకుని, వాడు చాలా సంతోషంగా బాగున్నాడు అని చెప్తూ ఉంటుంది. అయితే నీ కొడుకు ఏమైనా పెళ్లి సంబంధాలు చూడమంటావా అని అడుగుతుంది ఆ పక్కింటామ. నా కొడుకుని అర్థం చేసుకునే అమ్మాయి రావాలి, మంచి గుణం ఉండాలి, నా కొడుకు మంచితనాన్ని అర్థం చేసుకొని తనతో సంతోషంగా ఉండగలిగే అమ్మాయి నాకు కావాలి అని చెప్తుంది. ఇంతలో చెన్నకేశవులు గారు కొండగట్టు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక అబ్బాయిని పిలిచి అడుగుతాడు అనమాట. ఇక్కడ చంటి అనే ఒక అబ్బాయి ఉండాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఓ చంటిగాడ, వాడు నా ఫ్రెండే అండి, ఈ ఊర్లో అందరికీ తల్లో నాలుక లాంటి వాడు అని చెప్తుంటాడు. అవునా, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ అమ్మగారు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారా అని అడుగుతారు. అవును ఇంట్లోనే ఉన్నారు, ఇలా వెళ్ళి వైపు తిరగండి, అక్కడే వాళ్ళ ఇల్లు ఉంటుందని చెప్పి పంపిస్తాడు ఆ కుర్రాడు. కేశవులు గారు ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆమె తాళం వేసేసి కూరగాయలకని బయలుదేరుతుంది. ఆమె అటు వెళ్తూనే ఆయన ఇంటికి వచ్చి చూస్తారనమాట. తాళం వేసి ఉంటుంది ఇంటికి. ఇంటికి తాళం వేయడం చూసి, తాళం వేసి ఉండడం చూసి ఆయన అటు ఇటు చూస్తారు. అక్కడ ఒక అతను పోతూ ఉంటాడు. ఇది చంటి వాళ్ళ ఇల్లే కదండి, వాళ్ళ అమ్మ ఎటు వెళ్ళారు అని అడుగుతారు. ఇప్పుడే ఆమె పొలానికి వెళ్ళింది, మీరు కూర్చోండి నేను తీసుకొస్తానని ఆయన వెళ్తాడు. అతను వెళ్ళి, వదిన మీ ఇంటికి ఎవరో వచ్చారు, చంటి వాళ్ళ యజమానంట, నీ కోసం వచ్చారు అని, అంత పెద్ద ఆయన మా ఇంటికి వచ్చారని నేను వెళ్తాననేసి ఆమె తొందరగా ఇంటికి వస్తుంది.
ఆమె ఇంటికి వచ్చేంతలో చెన్నకేశవులు గారికి ఒక ఫోన్ వస్తుందనమాట. ఆ ఫోన్‌లో ఒక మనిషి నా కొడుకు తాటి చెట్టు నుండి కింద పడిపోయాడండి. చాలా దెబ్బలు తగిలాయని ఒక ఫోన్ వస్తుంది. నా కొడుకుని మీ దగ్గరికి తెచ్చే పరిస్థితిలో వాడు లేడండి. మీరే వచ్చి చూడండి అంటే వైద్యం చేస్తారు కదా చెన్నకేశవులు గారు. అందుకని మీరే వచ్చి కొంచెం కాపాడండి నా కొడుకుని అని ఆయన వేడుకుంటారు. నేను ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను. నేను తొందరగా వచ్చేస్తానని బయలుదేరతారనమాట. సత్యవతి అప్పుడే వస్తుంది. ఈయన అప్పుడే బైక్ ఎక్కుతారు. ఆ విధంగా చంటి వాళ్ళ అమ్మని కలిసే అవకాశం మళ్ళీ కోల్పోతారు ఆయన. ఒక్క నిమిషం ఆగుండి ఆమెను కలిసుంటే ఆమెను చూస్తూనే తెలిసిపోయేది నేను వెతికే ఆమె ఈవిడే అనేసి. తర్వాత సింధూర చెల్లి శ్రీవల్లి, చంటి నీకు నేను ఊరు చూపిస్తానురా మర్చిపోయావా వెళ్దామనేసి సైకిల్ తీసుకుంటుంది. సైకిల్‌లో ముగ్గురు ఎలా వెళ్తారు చంటి అని అడిగితే నా సైకిల్‌లో 5, 6 మంది కూడా ఎక్కేవాళ్ళు అమ్మాయి గారు. మీరు వెనకాల కూర్చోండి అని చంటి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో తులసి వచ్చి ఎక్కడికమ్మ వెళ్తున్నారంటే చంటికి ఊరు చూపిద్దామని వెళ్తున్నాను అని చెప్తుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో సింధూర కొంచెం క్లోజ్‌గా తనతో మూవ్ అవ్వడము, వాళ్ళ చెల్లెల ఫోటోస్ తీస్తున్నట్లుగా వాళ్ళిద్దరు ఫోజులు ఇవ్వడం ఇదంతా చూపిస్తారు మరి. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.